వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈరోజు ఒక ఉత్తమ పత్రిక రాసినటువంటి అత్యుత్తమ రాతల గురించి మనం చదువుకుందాం. ఆ పత్రిక పేరు నేను చెప్పను, ఆ పత్రికకు సంబంధించి ఏది నేను చూపించను, కేవలం ఆ ఆర్టికల్ ఉన్నది చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్లో రాసినటువంటిది ఏంటంటే, రవాణా బ్రేకులు, రాష్ట్రంలో డీజిల్ కొరతతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు, బంకుల వద్ద అర్ధరాత్రి నుంచి వాహనాల బారులు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు డీజిల్ గండం, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఆపరేటర్లు, కార్లు, ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దారుణం, వరి కోత యంత్రాలకు ఇక్కట్లు, రైతుల నుంచి రెట్టింపు రేట్లు వసూలు, రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే, పెరిగిపోయిన ఇంధన బ్లాక్ దందా, 50% పెరిగిన కూరగాయల ధరలు, నిత్యావసరాల రేట్లు 30% భగ్గుమంటున్నాయి. ముచ్చుకొస్తున్న సంక్షోభాన్ని పసిగట్టడంలో చంద్రబాబు మరోసారి దారుణ వైఫల్యం, నో స్టాక్ బోర్డులు కనిపించకూడదంటూ గాంభీర్యమైన ప్రకటనలతో సరి రియల్ టైమ్ గవర్నెన్స్ ఉత్త డొల్లా. చంద్రబాబు, ఇది మీ నిర్వాకమే. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం కృత్రిమ కొరతే, ఆ సాకుతో దోచుకోవడమే టీడీపీ కూటమి నేతల లక్ష్యం. మీ చర్యలతో ప్రజలు, రైతులు, అన్ని వర్గాల వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు వంట గ్యాస్ వరకు ఇదే దుస్థితి. ఏపీ మినహా పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా సంక్షోభం లేదు. డీజిల్ సాగుకు చక్రబంధనం, రైతులకు తప్పని తిప్పలు. ఇది ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వచ్చినటువంటిది ఫ్రంట్ పేజ్. అత్యుత్తమ పత్రికలో ఉత్తమమైన రాతల్లో ఫ్రంట్ పేజ్. ఇక మిగతాది రెండో దాంట్లో. తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి కాసుల కోసమే కృత్రిమ కొరత, బెంగాల్ రెండో దశ పోలింగ్ తర్వాత భారీగా పెట్రోల్ ఛార్జీలు పెంచుతారని ప్రచారం, అందుకే బంకులకు చమురు సంస్థలు సరఫరా తగ్గించినట్లు ఆరోపణలు, ధరలు పెరిగాక అమ్మకానికి డీలర్లు సైతం పెట్రోల్ డీజిల్ నిల్వ చేస్తున్న వైనం, ఫలితంగా హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో వాహనదారులకు తప్పని పెట్రోల్ కష్టాలు, కొరత లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం, చమురు సంస్థలే ఇవ్వట్లేదు అంటున్న డీలర్లు, గ్రేటర్ హైదరాబాద్లోని కూకట్పల్లిలో వాహన చోదకులతో కిక్కిరిసిన ఓ పెట్రోల్ బంకు. ఇందులో కాస్త మ్యాటర్ ఉంది, అక్కడ హెడ్లైన్స్, ఇక్కడ కాస్త మ్యాటర్. అక్కడంతా హెడ్లైన్స్లోనే మొత్తం అంతా చెప్పి ఒక ఫుల్ పేజ్లో రావాలి కాబట్టి ఇక్కడ మాత్రం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోయారు. రాష్ట్రంలో మళ్లీ ఇంధన కొరత ఆందోళన గుర్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు వ్యవసాయ అవసరాల కోసం, రైతులు పెట్రోల్ డీజిల్ కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాలు, జిల్లాల్లో పలు పెట్రోల్ బంకుల ముందు కార్లు, టూ వీలర్లు క్యూలు కిలోమీటర్ల మేర కనిపిస్తున్నాయి. తెరిచిన పెట్రోల్ బంకుల వద్ద వాహనాలను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు శ్రమిస్తున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లిబర్టీ వద్ద గల ఓ పెట్రోల్ బంక్ వద్ద ఏకంగా ఎస్ఐ స్థాయి అధికారితో పాటు ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ కనిపించారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెబుతూ ఉండగా, మరి బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఎందుకు దర్శనమిస్తున్నాయని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. డీలర్ల సంఘం మాత్రం చమురు కంపెనీల వల్లే పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడిందని ఆరోపణ. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగ్గా దేశంలో మాత్రం 5 రాష్ట్రాల ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. సో ఇది ఇక్కడ కట్ అయింది, పూర్తిగా చదవక్కర్లేదు. సో ఉన్నటువంటి ఈ కంపెనీలన్నీ కూడా తీవ్ర నష్టాలు చూస్తున్నాయి. ఆ నష్టాలని భర్తీ చేసుకోవడానికే నో స్టాక్ బోర్డులు పెట్టారు. దాని తర్వాత పెరిగిన తర్వాత రేట్లు పెంచుతుంది, ఎలాగో 15 రూపాయలు 20 రూపాయలు పెంచుతుంది గవర్నమెంట్. పెంచిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం అమ్ముకోవచ్చు, అప్పటి వరకు నో స్టాక్స్ బోర్డు పెట్టేయండి, లేదంటే బ్లాక్లో అమ్మండి అని చెప్పి వీళ్ళే చెప్తున్నారు అంటూ ఇక్కడ కథనం. అంటే ఏపీలోనేమో చంద్రబాబు తప్పు చేశాడు, ఆయనదే తప్పు మొత్తం. తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ, ఇక్కడ ప్రభుత్వం చెప్తోంది చాలా కొరత లేదు అని చెప్పని. అంటే ఏంటి, ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా, ఇక్కడ రేవంత్ రెడ్డి పాపం అని చెప్పి ఎందుకు రాయలా? రేవంత్ రెడ్డి చేతకాని పాలన అని హెడ్డింగ్ ఎందుకు పెట్టలా? అంటే డబుల్ స్టాండర్డ్స్. అత్యుత్తమమైనటువంటి రాతలు కదా, ఉత్తమమైన పత్రికలో. 2430 జియో నెంబర్ 2430 ప్రకారం దీనికి సన్మానం చేయాలి, దండేసి దండం పెట్టాలి వీలైతే. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ అత్యుత్తమ పత్రిక ఎవరిది, ఆ రాతలు ఏమిటి అనేది, ఆ ప్రాసలు, ఆ యాసలు చాలా చక్కగా. ఇక్కడ మాత్రం కృత్రిమ కొరత చేస్తున్నారట. ఇక్కడేమి ఆయిల్ కంపెనీలు దీనికి సంబంధించి ఏం లేదు. ఇక్కడ ప్రజా రవాణా ఏది ఇదవ్వలేదు. ప్రభుత్వ వైఫల్యం తెలంగాణలో లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది చంద్రబాబు నిర్వాకమే. నరేంద్ర మోడీ నిర్వాకం అని పెట్టొచ్చుగా. చమురు అంతర్జాతీయ ఇష్యూ అది, అంతర్జాతీయ ఇష్యూ అది. ఏమన్నా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందా పంపు, నేను కొడుతూనే ఉంటానయ్యా తోడుకెళ్ళండి అనడానికి? ఉండాలిగా కాస్తన్నా ఇంగితం అనేది. దీన్ని జర్నలిజం అంటారా? పాత్రికే విలువలకే ఇది ఉరితాడు, ఇలాంటి డబుల్ స్టాండర్డ్. మంచి ఉంటే మంచి అని చెప్పాలి, చెడు ఉంటే చెడు అని చెప్పాలి, తప్పు లేదు. కానీ ప్రతిదీ ఇదే కోణంలో ఇలాగే డబుల్ స్టాండర్డ్ తోటి, అక్కడ సివిల్ సప్లై ఉంది, ఇక్కడ సివిల్ సప్లై ఉంది. అక్కడ వాళ్ళు చెప్తున్న సివిల్ సప్లై అధికారులు, ఇక్కడ సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు.
మరి అక్కడ మాత్రం ప్రభుత్వ వైఫల్యం అయిపోయి ఇక్కడ మాత్రం కృత్రిమ కొరత ఎలా అయిపోయింది? ఆ రాసినటువంటి వాడు ఎవడో కానీ ప్రభుత్వం కాస్త సీరియస్గా తీసుకోవాలి అంటే మేబీ ఇంకొక మాట కూడా కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏంటంటే, అంటే హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి కదా, ఆ ఆస్తులకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో మళ్ళీ తర్వాత, ఆల్రెడీ మొన్న మధ్యన చెక్ పోస్ట్ రోడ్డు పగలగొట్టించారు, రోడ్డు ఎంక్రోచ్మెంట్ చేశారని, ఈసారి మొత్తం ఉన్నదానికే ఎసరు పెడితే ఎక్కడికి పోవాలో తెలియక కొట్టుమిట్టాడతారు, అందువల్ల వెళ్ళట్లేదు. అందులోనూ ఇంకోటి కూడా చెప్తున్నారు, అసలే మనం బరంపురం అనేటువంటి ఒక టైటిల్ కూడా వెనకాల ఉంది కాబట్టి దానికి కూడా ఇందులో ఏమైనా ఉందేమో అంటున్నారు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం నిష్కర్షగా చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.